హలో ఆల్, ఇది వచ్చేసరికి నా సండే వ్లాగ్. సో మార్నింగ్ అయితే కరివేపాకుని తెచ్చుకున్నాను. దాన్ని ఎండలో పెట్టి ఆ బాక్స్లో వేద్దామంటే మా బుడ్డోడు చూడండి ఎట్లా మెట్లెక్కిపోయి దాన్ని మొత్తం కెలికేస్తున్నాడు అనమాట. సో ఆ రోజు సండే అనమాట. ఏం కర్రీ చేద్దాం అనుకుంటే నాన్ వెజ్ మొన్ననే తిన్నాం, చికెన్ అన్నట్టు. సరే పన్నీర్ తెమ్మన్నాను అనమాట మా హస్బెండ్కి. పన్నీర్ అయితే తెచ్చేశారు. ఇంకా దాన్ని దాబా స్టైల్లో ఎట్లా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట: టమాటోస్, ఇంకా ఆనియన్స్ అండి. కట్ చేసుకోండి, కొద్దిగా ఎక్కువగా కట్ చేసుకుంటే గ్రేవీ మంచిగా వస్తుంది అనమాట. ఇక్కడైతే నేను టమాటోస్ ఇంకా ఆనియన్ని కట్ చేసుకుంటున్నాను. టమాటోస్, ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి, ధనియాలు. ఇంకా కావాలంటే మీరు మసాలా దినుసులు వేసుకోవచ్చండి. బట్ నేను మా బుడ్డోడికి కూడా పెడతాను కదా, మా ప్రణవ్కి పెడతాను. సో వాడు ఎక్కువ మసాలా అయితే తినలేడు, కారం కూడా అస్సలు వేయను. వాడికి తీసేసాక ఇంకా లైట్గా కారం వేసుకుంటాను మాకన్నట్టు. సో ఇక్కడ చూసారా, ఒక పెనంలో ఆయిల్ వేసి అల్లం, వెల్లుల్లి, టమాటో, ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ధనియాలు, ఇంకా చిన్న ఎండుమిర్చి. స్పైస్ అయితే మీ స్పైస్ మసాలా లెవెల్స్ మీ ఇష్టం అండి. సో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఇవి వేసుకున్నాక ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇంతలో పన్నీర్ని కూడా క్యూబ్స్లా కట్ చేసేసుకుంటున్నాను అనమాట. అమూల్ పన్నీర్ అండి తీసుకున్నాను, భలే టేస్ట్ అయితే ఉంటుంది అమూల్. సో ఇక్కడ దాన్ని ఆ గ్రేవీని మిక్సీ చేసుకుంటున్నాను. అందులో కొద్దిగా పెరుగుని యాడ్ చేసుకోండి. సో అసలు తాలింపు అనమాట ఇది. ఆనియన్, జీలకర్ర, ఆవాలు వేసేసుకొని మన గ్రేవీని అయితే వేసేయండి. చెప్పాను కదా, ఆనియన్, టమాటో, అల్లం, వెల్లుల్లి, ఇంకా మీకు కావాలంటే మసాలా దినుసులు. ఇంకా మంచిగా గ్రేవీ ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత కసూరి మేతి ఉంటే వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ పన్నీర్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసేసాను. భలే టేస్టీగా ఉందండి గ్రేవీ మాత్రం. ఇంకా అందులో మీకు వాటర్ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా వేసుకోండి. బాగా చిక్కగా ఉడికేంత వరకు చేసుకొని ఇంకా స్టవ్ ఆపేసేయండి. ఇక్కడైతే లంచ్ మా హస్బెండ్కి అయితే పెట్టేశాను. మా ఫ్రెండ్కి ఒక చిన్న బాయిల్డ్ ఎగ్లో చందమామ ఇంకా పన్నీర్ కొన్ని క్యూబ్స్ వేసి వాడికి పెట్టేశాను. వాడికి పెట్టి నేను తినేసరికి 2:30, 3 అయితే అట్లా అయిందండి. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి మా ఇంటికి దగ్గరలో కొత్త సూపర్ మార్కెట్ ఓపెన్ చేశారు. సో చూద్దాం అన్నట్టు వెళ్ళాము. వాలీ మార్ట్ అంట. సో ఇంకా వెళ్తే లోపల పెద్దగా ఏం లేవండి, చిన్నగానే ఉంది సూపర్ మార్కెట్. నా మనీ కొద్దిగా సేవ్ చేసుకుందామని ఒక మట్టి పిడతనైతే తీసుకున్నానండి. 50 రూపీస్ అట్లా పడింది. భలే క్యూట్గా ఉందన్నమాట. అంతే ఈ వీడియో. బాయ్.